ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాపంతులు ఏ ట్రైన్కా పంతులు గారిని తీసుకొచ్చావు? నువ్వు కూడా సీతారాముల కళ్యాణం జరిపించొస్తున్నావా ఏంటి? నా కళ్యాణానికి దిక్కులేదు. ఇక సీతారాముల కళ్యాణం నేనేడు జరిపిస్తానత్తా. నా పెండ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. ఏమంటున్నావు రేణుకా? ఇగో అత్త, గా అమ్మాయి గారికి పెండ్లైపోయినాక నన్ను పెండ్లి చేసుకుంటానని రాజు చెప్పిండు కదా. మీరందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అమ్మాయి గారికి పెండ్లైపోయింది. నా పెండ్లి జరిపించనికి మీరెవ్వరూ ముందుకు రావట్లేదు. అందుకే నేనే ముందుకొచ్చిన. పెళ్లి ముహూర్తం పెట్టనీకి పంతుల్ని తీసుకొచ్చిన. మంచి పని చేసావు రేణుకా. నీ పెళ్లి గురించి మేమేం మర్చిపోలేదు. మీ మావయ్యకి అలా అయిందని ఆ బాధలో ఉన్నాను తప్ప నీ గురించి ఎందుకు మర్చిపోతాను చెప్పు. రండి పంతులు గారు, కూకు. అమ్మా, అబ్బాయి జాతకం ఇవ్వండి. సరే. రేణుకా, అమ్మాయి గారికి పెళ్ళి అయిందని ఎవరు చెప్పారు? పెళ్ళి ఆగిపోయింది అంతే. పెండ్లు ఆగిపోయినా అమ్మాయి గారి మెళ్ళలో అయితే తాళిబొట్టు ఉంది కదా రాజు. అంటే పెండ్లు అయిపోయినట్టే కదా. అలా ఎలా అవుతుంది రేణుకా? ఆ తాళి వల్ల అమ్మాయి గారు హ్యాపీగా ఉంటే పెళ్ళైనట్టు. కానీ అలా లేరు కదా. గవన్నీ నాకు తెలియదు రాజు. మన పెండ్లు జరగాల గంతే. లేదంటే చెప్పుండ్రి, నేను ఇప్పుడే ఏ పురుగుల మందు తాగి చేస్తాను. అమ్మా, మావయ్య చెప్తుండు కదా అమ్మాయి గారికి పెళ్ళైతే చేసుకుందామని. టేంకి దాని లేక సస్తా గిస్తా అని బెదిరిస్తున్నావేంది? నీకో మల్లేశా, నువ్వు పెండ్లు చేసుకున్నావు, రేపో మాపో నాన్నవు కాబోతున్నావు. నా బాధ నీకెట్టు తెలుస్తుంది? అత్త, మీరే చెప్పుండ్రి, పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారా, నన్ను చావమంటారా? అది కాదమ్మా. నాకే చెప్పదు మామ. నాకు కావాల్సింది మాత్రం చెప్పుండ్రి. సర్లే రేణుకా, ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బాయి జాతకం ఇవ్వండి అమ్మా. అలా ఉమ్. అమ్మా, ఈ రెండు జాతకాలు కలిసే యోగమే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.